కాంట్రాక్టర్ల దండయాత్ర, సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా, డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు. ఇప్పుడే చెప్పినా ఈ డిప్యూటీ సీఎం ఈ బట్టి విక్రమార్క పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ఎంతో మా అంతటో లేడు, మేమే వీరులం మేమే శూరులం అని చెప్పిండు. ఎక్కడ పోయిందా ఇయ్యాల అంటే మళ్ళా బలహీన వర్గాల మంత్రిని అంటావా? ఏ వర్గం అయితే ఏందా? నువ్వు మా వర్గాలకు చేయనప్పుడు నువ్వు ఎవరైతే మాకేంది? బలహీన వర్గాలకు చేయనోనివి మాకేమక్కర? నువ్వు మహాకవి కాళోజీ అన్నట్టు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదాం అన్నట్టు ఇలా పెట్టే పరిస్థితికి వచ్చింది. ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి అన్న సామెత వీళ్ళకు వర్తింపజేయాల్సిందే. వాళ్ళు దోసుకున్నారు, వాళ్ళు దాచుకున్నారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళని పంపిస్తే మరి ఇలా ఉన్నోడు దోసుకుంటే, అసలోడు దొంగ అయితే, ఇంటోడు దొంగ అయితే ఏం చేద్దాం? మొత్తం చేసేసినాం, ఏం లేవు, ఇక ఏం లేవు, అన్ని చేసినాం. తీసుకున్నారు, కూర్చున్నారు, పబ్లిక్ ఏందిరా తిన్నారు పన్నారు, మీరు పని లేక అడుగుతారు మీరు రిపోర్టర్లంతా అన్నట్టు మాట్లాడిండు. మొన్న అంత బరాబర్ ఉన్నారు, మేము అన్ని చేసినాం, ఇయ్యందేముంది, గ్యారంటీలు అన్నీ అయిపోయినాయి, ఏదో ఒకటి మిగిలి ఉన్నట్టుంది, అది కూడా చేసి పడేస్తామని పెద్ద విషయమా? ఇంతమందికి పెట్టుడా, జరంతమందికి పెట్టుడా? నీకు కూడా బుక్కడంత బువ్వ తక్కువ పెట్టే అంటే ఒకటే బుక్క పెట్టి సపరేట్ కూకుంటే అప్పుడు తెలుస్తుంది దాని కడుపు నొప్పి ఏంది, దాని బాధ ఏంది, దాని నొప్పి ఏందని. నీకు మంత్రి పదవి ఇయ్యక పక్కకు కూర్చోబెడితే నీకు అర్థమయ్యేది. గతంలో సిఎల్పి నాయకుడిగా చేసినావు కదా, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎమ్మెల్యేగానే మిగిలి ఉంటే పక్కకు ఉంటే నీకు కడుపు నొప్పి తెలుస్తుంది. నీకు పదవి రాకపోతే, అదే పేద ప్రజలకు ఇల్లు రాకపోతే, కార్డు రాకపోతే, లేకపోతే రుణమాఫీ కాకపోతే, రైతు బంధు పడకపోతే నొప్పి కావద్దు. ఏడుస్తా ఉన్నారు నాకు పదవి వస్తలేదు, నాకు పదవి వస్తలేదని. జనాలు బయట కనబడతా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. నేను అర్హుణ్ణి, ఐఎమ్ ద బెస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద తెలంగాణ అని చెప్పుకుంటారు ఒకడొకడు. ఏమైంది మరి ఎలిజిబుల్ అయితే? అంటే మీకు రాకపోతే నొప్పి అవుతుంది, మీకు రాకపోతే అడుగుతారు, కానీ పబ్లిక్ మాత్రం ఇయ్యరేమి. ఈయన చూడుర్రి దోపిడీ మొదలుపెట్టిరు. నేను ఇందాకనే చెప్పిన పేరు అప్పుడే వార్త కనబడతా ఉంది. అది ఈయన పాపం ఉన్నది, ఇలా భార్య పాపం కూడా ఉంది. ఇంత బట్టి నందిని అట ఆమె పేరు. మరి ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏందో, ఆమె కథ ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. ఏమక్కరనో టోకెన్లు ఇచ్చి తెచ్చుకుంటురట పైసలు కాంట్రాక్టర్లు, బయటకు చెప్పుకోలేరు, సిగ్గుపోతుంది, బాధ అవుతుంది, లేదా పైసలు రావు. మన బాధ వేరే కదా. అరే అమ్మ బిల్లు రాదు కదా మళ్ళా. ఆమె పేరు చెప్తే ఇప్పుడు లైవ్లోకి రావచ్చు ఒక కాంట్రాక్టర్ నా దగ్గరికి, కానీ బిల్లు రాదు కదా. ఇట్లా చెప్పుకుంటారు, ఖాళీ పోతారు, ఏదో మెరుపు ధర్నా అంటారు, బదిలీ ఆడుకుంటారు, లేదా ఏదో డిమాండ్ చేస్తారు, వస్తారు. కానీ అన్నా మేము పైసలు ఇస్తేనే మాకు బిల్లులు ఇస్తుర్రే, మేము టోకెన్ తెచ్చుకోవాలన్నట్టునే అని ఒక్కళ్ళని ధైర్యం చేస్తారా? చేయరు. మాకు చెప్తారు, మాకు చెప్పి బాధపడతారు. మేము ఒర్రాలిగా, మేము అడగాలిగా, ఆ దొంగ 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 అని ఒర్రాలి. ఒక్కళ్ళు ప్రూఫ్ పట్టియాలి మాకు. ఒక్కసారి ఒకటి రికార్డ్ చేస్తే చేయాలి, అప్పుడు తెలుస్తుంది. అని వాళ్ళకేంది బాధ? మా పైసలు మళ్ళీ అనవసరంగా డబ్బులు ఇరికిపోతాయనే భయంతో వాళ్ళు అవుతారు. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలన్నా? రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్. కమిషన్ సర్కారు నడుపుతున్న కాంగ్రెస్ రేవంత్ అవినీతి పాలన కింద నిదర్శనమని కేటీఆర్ అంటా ఉన్నాడు. పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడం నిరసిస్తూ సోమవారం సచివాలయంలో ప్రవేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళన దిగిన చిన్న కాంట్రాక్టర్లు అంటూ, ఒకవేళ ఇది గత ప్రభుత్వంలో కట్టిన అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి. కట్టి వాళ్ళైతే ఇంటికి ఎత్తుకపోలే కదా, కట్టి వాళ్ళైతే దాచిపెట్టుకోలేరు కదా, కట్టినరు అప్పచెప్పారు ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళది కూడా వైఫల్యమే, నిజంగా వాళ్ళది కూడా నిర్లక్ష్యమే. ఆ దొంగల్ని కూడా అనాల్సిందే సరిగ్గా ఇవ్వకపోతే, పెండింగ్ పెడితే. కానీ వాళ్ళ నుంచి ప్రభుత్వం షిఫ్ట్ అయినప్పుడు, మారినప్పుడు, అధికార బదలాయింపు అయినప్పుడు ఎవడు ఇవ్వాలి? ఉన్నోడు ఇవ్వాలి. వచ్చేటి అయితే ఎత్తుకొచ్చుకోవాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో డబ్బులు ఇవి మాకు అక్కర్లేదని చెప్పవు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఒకవేళ నరేంద్ర మోడీ దగ్గరకు పోయి సార్ ఇవి మా పైసలు కావు సార్, ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ట్యాక్సులు కట్టించింది కదా, దానికి సంబంధించిన జిఎస్టీ అమౌంట్ సార్, ఇవన్నీ మాకు అద్దు సార్, ఇవి మాయి కావు సార్ అని అన్నారు కదా. మీరు తెచ్చుకుంటారు కదా, ఎత్తుకొచ్చుకుంటారు కదా. గత ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ మంజూరు చేయించుకొస్తే దానికి నిధులైతే వాళ్ళు మంజూరు చేయించినా తెచ్చుకుంటే మీరే కదా తెచ్చుకునేది. అప్రూవల్స్ వాళ్ళు ఇప్పించినా ఆ ప్రభుత్వంలో అన్ని జరిగినా డబ్బులు వస్తే మాత్రం మీరైతే తీసుకుంటారు కదా. సార్ ఇది మా ప్రభుత్వంలో రాలే, మాకు అక్కర్లేదు అన్నారు కదా. మీకు వచ్చేటి ఏమో పొక్కలు నింపుకుంటారు, బరాబర్ రావాలి. కానీ మనం పేయాల్సినవి, మనం ఇవ్వాల్సినవి గత ప్రభుత్వం తప్పిదాలు. గత ప్రభుత్వం తప్పు చేసింది, వాళ్ళు ఇవ్వలే కాబట్టి. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం బిక్తున్నావు? గుడ్డిగాడిద పన్ను తోముతున్నారు అంటే పైసలు తీసుకొని, లంచాలు తీసుకొని, కమిషన్లు తీసుకొని ఇస్తారా చిన్న కాంట్రాక్టర్లకి? రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికి పైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషి ఎదుట తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బైఠాయించగా, తాజాగా సోమవారం సచివాలయంలో 100 మందికి పైగా మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కసారిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేషీల ఎదుట ఆందోళన దిగారు. ఎవరికి వారు వేర్వేరుగా అక్కడ చేరుకునేదాకా పోలీసు సిబ్బంది గుర్తించలేకపోయారు. ఊహించిన విధంగా కాంట్రాక్టర్లంతా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం అంటూ, ఏంది ఇది మొన్న చేసిరు సిగ్గురాలే, 10%, 12%, 20% అని చెప్పినా
ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా నాసుంటాడు మాట్లాడినా వాళ్ళ భాగవతం మీద చెప్పినా కూడా మార్పు రాదు మీకు. మళ్ళీ వీళ్ళు వచ్చి కూర్చునేదాకా ఎదురు చూసిర్రు. ఇక ఇదేదో ఎన్నడో ఒకనాడు కుండ వలిగేటట్టే ఉంది, ఏదో ఒకటి బయటకు వచ్చేటట్టే ఉంది. అప్పుడు మొత్తం అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. కాంట్రాక్టర్ల దగ్గర పైసలు దొబ్బి అంటే ఇల్లు అన్ని కట్టించుకొని వాళ్ళకు డబ్బులు పే చేయకుండా ఉండడానికి సిగ్గు ఉండాలి ప్రభుత్వానికి అని కాంట్రాక్టర్లు తిట్టుకుంటా ఉన్నారు, పక్కపొంటి బాధపడతా ఉన్నారు. మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట. ఈ నెల 23న ఇందిరా పార్కులో ఐక్య పోరాట కమిటీ మహాధర్నా. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది, నాడు టీచర్లకు ఇచ్చిన హామీలేంది, నేడు ప్రభుత్వం చేస్తుంది ఏంది, విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారంటూ సంఘాల ఆగ్రహం అంటూ. ఈ సంఘాలు అయితే బరాబర్ తిరుగుతాయి కానీ వీటి కోసం అయితే వస్తాయి. విద్యార్థుల కోసమో అలా భవిష్యత్తు కోసమో అప్పుడు ఇట్లా చేయి, ఇట్లా మాట్లాడాయి, ఇట్లా కష్టపడాయి. వాళ్ళ హక్కులు రావాలి, నేను వాళ్ళకి రావద్దంటలేను, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి రావాలి, వాళ్ళ కోసం కొట్లాడాలి. కానీ కొంత ప్రజల మీద కూడా ప్రేమ ఉండాలి. మాకు జీతాలు ఇస్తున్నది పిల్లలకు మంచి చదువులు చెప్పి వాళ్ళని మంచిగా అలా భవిష్యత్తు తీర్చిదిద్దామని ఇచ్చిండ్రు. కాబట్టి నేను వాళ్ళపైన కూడా మేము ఫోకస్ పెడతామని ఉండాలి. అది ఉండదు. లీవులు ఎప్పుడు వస్తాయి, ఎన్నడూ మనం ఆప్షనల్ లీవ్ ఇచ్చుకోవచ్చు, ఎన్నడూ మనం వేరే ఏ దందాలు చేసుకోవచ్చు, ఎండ్లో పోతే మనకి ఏమన్నా ఇన్కమ్ వచ్చే ఆప్షన్ ఉందా, సెకండ్ ఇన్కమ్ వస్తుందా, ఇవిట్లలో కూడా ఉంటుంది. టీచర్ల గురించి నేను చెప్పేది నాకు దగ్గర ఉన్నటువంటి ఆధారంగా మాట్లాడుతున్నా, ఉత్తగా మాట్లాడతలేను నేను. కాకపోతే ప్రభుత్వం ఇస్తలేదు అంటే ఇక మీ తరపున కూడా నేనే మాట్లాడాలి. సుశీర్రా గతంలో ఏమన్నారు టీచర్లంతా, ప్రభుత్వ బడులు చేసి టీచర్లంతా జర్నలిస్ట్ నరేష్కి పనిపాట లేదు, వాడు ఎవడు అని దాడి చేస్తాం, వాడిని అది చేస్తాం ఇది చేస్తాం, వాడు ఎట్లా అంటాడు మమ్మల్ని దందాలు చేస్తారు అంటారు అది అన్నారు కదా. ఇక్కడ చివరికి నన్ను అన్న సన్నాసులకు చెప్తా ఉన్నా, నన్ను ఇబ్బంది పెట్టి నన్ను మెసేజ్లు పెట్టి లేకపోతే నాకు కాల్స్ చేసి బెదిరించిన దొంగలకు చెప్తా ఉన్నా. ఇలా మీకోసం కూడా నేనే మాట్లాడతా. ఈ ఇందిరా పార్క్ దగ్గర మీరు చేసే ఆ ధర్నాకు కూడా నేను వస్తా, పైగా మీకోసం కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. వాళ్ళు అర్థం చేసుకోవాలి.